శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నవావరణ ముద్రలు చెప్పబోతున్నానండి. ఇవి చాలా శక్తివంతమైనవి. మనలో మానసిక శక్తి, శారీరక పుష్టి, బుద్ధి కుశలత, ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మన పట్ల, మన కుటుంబం పట్ల, మన పరివారం పట్ల తప్పనిసరిగా కలుగుతుంది. తద్వారా మనం ఆనందంగా సుభిక్షంగా జీవించగలుగుతాం. ఈ నవావరణ ముద్రలు శ్రీచక్రార్చన, మహామేరార్చన, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో చూపించడం చాలా మంచిది. ముద్రలు చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇవి సాధన చేయండి, అలవాటు చేసుకోండి, వీటిని పూర్తిగా నేర్చుకోండి. ఈ వీడియోలో మీరు తదేకంగా ఏకాగ్రతతో చూశారంటే తప్పనిసరిగా చాలా త్వరగా వీడియో 2-3 సార్లు చూసేటప్పటికే మీకు ముద్రలన్నీ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే అది అమ్మ అనుగ్రహం. అమ్మ పట్ల శ్రద్ధతో, భక్తితో ఈ వీడియోని చూడండి. తప్పనిసరిగా మీకు ఈ ముద్రలు అలవాటైపోతాయి, చక్కగా చేసుకోవచ్చు. ముద్ర చూపిస్తున్నాను. ఈ చేతుల్ని ఇలా ఒక వేళ్లలో ఒకటి పెట్టి మూసిన తర్వాత బటన్ వేలు తెరిచి ఉంటాయి. చూపుడు వేలు తెరుస్తాం, మధ్య వేలు తెరుస్తాం. ఇలా పెట్టుకొని త్రైలోక్య మోహన చక్రము సర్వ సంక్షోభిణి ముద్ర. త్రైలోక్య మోహన చక్రము సర్వ సంక్షోభిణి ముద్ర. ఇప్పుడు మధ్య వేలుని యథాస్థానంలో మూసేస్తాం. చూసారు? మధ్య వేలుని మూసి చూపుడు వేలు, బటన్ వేలు కలిసి ఉంటాయి. సర్వశా పరిపూరక చక్రము సర్వ విద్రావణి ముద్ర. సర్వశా పరిపూరక చక్రము సర్వ విద్రావణి ముద్ర. మరలా మధ్య వేలుని ఓపెన్ చేస్తామండి. రెండింటిని కలుపుతాం. ఇప్పుడు చూపుడు వేలని ఇలా జాయింట్ చేస్తాం, బటన్ వేలుని ఇలా పెడతాం. పెట్టుకొని సర్వ సంక్షోభన చక్రము సర్వాకర్షణీ ముద్ర. సర్వ సంక్షోభన చక్రము సర్వాకర్షణీ ముద్ర. ఇది ఓపెన్ చేస్తామండి. మధ్య వేలు పక్కన చూపుడు వేలు పెడతాం, బటన్ వేలు ఇలా ఉంచుతాం. చూడండి. మధ్య వేలు, చూపుడు వేలు పక్క పక్కన ఉంటాయి, బటన్ వేలు యథాస్థానంలో ఉంటుంది. ఇలా తెచ్చుకొని సర్వ సౌభాగ్యదాయక చక్రము సర్వ వశంకరీ ముద్ర. సర్వ సౌభాగ్యదాయక చక్రము సర్వ వశంకరీ ముద్ర. ఇప్పుడు మరలా ఈ మధ్య వేలు కలిసే ఉంటాయండి, బటన్ వేలు, చూపుడు వేలు కలుస్తాయండి. ఇలా కలిపి ఇలా దూరంగా పెట్టాలి. ఇలా కలపకూడదు, ఇలా దూరంగా పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. మధ్య వేలు ఇలా కలిసే ఉంటుంది. 2 చూపుడు వేలు, బటన్ వేలు కలిపి ఇలా బెడంగా పెట్టాలి. పెట్టి ఇలా పెట్టుకోండి. సర్వార్థ సాధక చక్రము సర్వోన్మాదిని ముద్ర. సర్వార్థ సాధక చక్రము సర్వోన్మాదిని ముద్ర. ఇప్పుడు ఇలా ఉందాన్ని తెరుస్తామండి. మధ్య వేలుని ఇలా మోస్తాం.
మూసి బొట్టన వేలితో ఇలా ఆనిస్తాం. 2 చూపుడు వేలని ఇలా కలుపుతాం. జాగ్రత్తగా గమనించండి. మనం ముందుగా ఇలా ఉన్నాం కదా, దీన్ని 2 మధ్య వేలని ముడిచి బొట్టన వేలి చివరితో తాకిస్తాం. 2 చూపుడు వేలని కలుపుతాం. కలిపి సర్వరక్షాకర చక్రము సర్వమహాంకుశ ముద్ర. సర్వరక్షాకర చక్రము సర్వమహాంకుశ ముద్ర. అంకుశం అన్నమాట. మరలా మధ్య వేలుని పైకి తెరుస్తామండి. చూడండి, మధ్య వేలుని మరలా పైకి తీస్తాం. 2ని కదుపుతాం. ఈ బొట్టన వేలుని ఇలా పెట్టండి. దానిపైన చూపుడు వేలుని ఇలా ఉంచండి. మధ్య వేలు ఇలా ఉంటాయి. బొట్టన వేలు ఇలా ఉంచి మధ్య వేలు ఆనించి బొట్టన వేలు పైన చూపుడు వేలు పెట్టండి. ఇది సర్వరోగహర చక్రము సర్వకేచరీ ముద్ర. సర్వరోగహర చక్రము సర్వకేచరీ ముద్ర. ఇది అయిపోయినాక ఈ మధ్య వేలు ఎలా ఉంటుందండి, చూపుడు వేలుని లోపలకు మడుస్తాం. దానిపైన బొటన వేలు పెడతాం. సరే, సర్వసిద్ధిప్రద చక్రము సర్వబీజ ముద్ర. సర్వసిద్ధిప్రద చక్రము సర్వబీజ ముద్ర. మరలా జాగ్రత్తగా గమనించండి. ఈ మధ్య వేలు ఎలా ఉంటాయండి, చూపుడు వేలు తెరిచి ఇలా వెనక్కి తీసుకొచ్చి కలపండి. చూపుడు వేలుని ఇలా వెనక్కి కలపండి. కలిపి బొటన వేలు 2 ఇలా లోపలికి పెట్టండి. చూశారు కదా, ఇలా లోపలికి. సర్వానందమయ చక్రము సర్వయోని ముద్ర. సర్వానందమయ చక్రము సర్వయోని ముద్ర. ఇవి 9 ముద్రలు. 9 ఆవరణలకు 9 ముద్రలండి. ఒకవేళ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తే ప్రతి ముద్ర 4-5 సార్లు చూడండి. చూస్తూ సాధన చేయండి. అలవాటు అయ్యింది అంటే చాలా సులభంగా ఉంటుందండి. తెలవనంత వరకే ఇది బ్రహ్మ విద్య, తెలిసినాక స్వవిద్య. ఈ ముద్రల్ని పిల్లలతో కూడా 6 ఏళ్ళు నిండిన పిల్లల నుంచి కూడా ఇది చేపించవచ్చండి. స్త్రీలు నెలలో ఒకసారి 5 రోజులు పూజలకు దూరంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఈ ముద్రలు పెట్టడానికి వీల్లేదండి, పెట్టరాదు. గమనించండి. వీటిని తగు సమయంలో నేను చెప్పిన విధంగా శ్రీచక్రార్చన, మహామేరార్చన, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో చూపించి అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.